అన్నారు. హాయ్ అండి. ఈరోజు మేము సండే స్పెషల్ చేస్తున్నాం. అది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లెమన్ రైస్ చేయబోతున్నాను. సో, చాలా రోజుల నుంచి వీడియో చేయలేదు. దాదాపుగా ఒక 6, 7 మంత్స్ నుంచి నా వీడియో ఏది రాలేదనుకుంటున్నాను. సో, అందరికీ సారీ. ఇకపైన మంచి బ్లాగ్ చేస్తామని అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ కొత్త మొబైల్ కూడా తీసుకున్నాను. నెక్స్ట్ నుంచి చేస్తాం. సో మనం లెమన్ రైస్ కావాల్సిన మిర్చి అండ్ ఆనియన్స్ అండ్ టమాటో అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ రైస్ కుకింగ్ వేసాను అనమాట. సో రైస్ ఫస్ట్ చేసేస్తాం మనము. కమన్ రైస్ చూపిస్తాను మీకు. రైస్కి అయితే నేను నీళ్ళు కాగబెట్టుకున్నాను ఆల్మోస్ట్గా. సో ఫస్ట్ ఈ రైస్ నానబెట్టుకున్నాను అనమాట. నానబెట్టుకున్నా. సో ఈ రైస్ ఫస్ట్ వేసేస్తాం. సో బ్యాచిలర్ లైఫ్ అంటే బ్యాచిలర్ అనే కాదు, నేను ఒక ఫ్యామిలీ మ్యాన్. బట్ బ్యాచిలర్గా ఉన్నప్పుడు ఇట్లా చేసుకుని తినాల. ఎందుకంటే మనం బెంగళూరులో వర్క్ చేస్తున్నాం కాబట్టి. ఇది ఒక చిన్న ఇల్లు తీసుకున్నాము. ఆ ఇంట్లో నేను, నా ఫ్రెండ్ హనుమంత్ ఉన్నామన్నమాట. సో ఇద్దరికి కావాల్సిన రైసు, సాంబారు సండే టైంలో మాత్రం చేసుకుంటాము. ఇంకా మిగతా టైంలో మేము ఆఫీస్లోనే అక్కడే మాకు భోజనం అంతా ఉంటుందన్నమాట. బ్రేక్ఫాస్ట్, లంచ్. సో సాటర్డే సండే మేము ఇట్లా ఇంట్లోనే కుకింగ్ చేసుకుంటాం. ఆల్మోస్ట్గా మా దగ్గర గ్యాస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఎక్విప్మెంట్స్ అన్నీ తెచ్చుకున్నాం. మనము ఆల్రెడీ గింజ ఉంచేసినాము. ఆ రైస్ ఇలా వచ్చేసింది. సో లెమన్ రైస్కి ఎప్పుడైనా కానీ కొంచెం ఉదురుగా ఉండాలన్నమాట రైస్. అట్లా ఉదురుగా ఉంటే మంచిగా వస్తుంది. సో రైస్ అయితే రెడీ అయిపోయింది. సో మనం ఏం చేయాలంటే, మన దగ్గర పెనం లేదు కాబట్టి కుక్కర్లోనే మనం లెమన్ రైస్కి గుజ్జు చేసుకుంటాం. సరేనా? ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. మనం ఏం చేయాలంటే గ్యాస్ వెలిగించుకోవాలి. గ్యాస్ వెలిగించుకొని లెమన్ రైస్ వేసి చేసేస్తాం. లైటర్ లేదుగా. ఆల్మోస్ట్గా ఇది ఏం వాడద్దు. ఎప్పుడైనా అవసరాన్ని బట్టి వాడండి. ఇది లేదంటే లైటరే వాడండి. ఓకేనా? నేనైతే లైటర్ లేదు కాబట్టి ఇది యూజ్ చేస్తున్నాను అంతే. ఓకేనా? కొంచెం వేడవుతే దాంట్లో నూనె వేసుకొని మనకి కావాల్సిన పదార్థాలు కొంచెం అన్నీ కట్ చేసుకున్నాం కాబట్టి ఇవన్నీ మనం ఫ్రై చేసుకోవాలి. దాంట్లో ఫ్రై చేసుకొని మంచిగా లెమన్ రైస్ చేసేస్తాం. మంచిగా తిన్నాం. నా వంటను తినాలనే సజెస్ట్ చేయను. ఏదో మేము ఇలా సండే ఉన్నామని ఇలా కొంచెం వీడియో చేద్దామని చేస్తున్నాం అంతేగాని నేను చేస్తున్నాను టేస్ట్గా ఏమి ఉండదు అనమాట. మా చికెన్ అయితే బాగా చేస్తాను. లెమన్ రైస్ కూడా బాగానే చేస్తాను. సో దానికి అన్ని ఎక్విప్మెంట్స్ ఉండాలి. బట్ ఈ ఒక పదార్థాలు ఏం కాదు. ఇంకా చాలా దీనికి కొన్ని ఐటమ్స్ అన్నీ వేస్తారు. ఆ ఐటమ్స్ మనం వేయలేదు కాబట్టి మనం ఏదో జస్ట్ తినాలి. సో ఈ బడ్జెట్లో ఇంత అయిపోవాలనుకో నేను అట్లా చేసుకుంటున్నాం అంతే. ఆల్మోస్ట్ లెమన్ రైస్ అయితే చేసేవాళ్ళు అయితే బాగానే చేస్తారు. మనము కొద్దిగా వాడుకుంటున్నాం కాబట్టి అలా చేసుకుంటున్నాం అంతే.
ఏదో తేడాగా ఉందేంటి? మనము జీలకర్ర అయితే ఏం తీసుకురాలేదు. జీలకర్ర కొన్ని వేసేద్దాం. ఏం చేద్దాం, మన దగ్గర జీలకర్ర ఏం లేవు. డైరెక్ట్గా మనం కూరగాయలు వేసుకొని కరెక్ట్గా చేసి తినేద్దాం. అట్లయితే దంచేస్తాను ఫుల్గా. ఫస్ట్ మిర్చి అండ్ ఆనియన్స్ మొత్తం వేసుకుని వస్తాం. రైస్ అయిపోయింది కాబట్టి మనం ఇది కొంచెం పక్కన పెట్టుకుందాం. ఏంటైతే ఇది చేసుకోండి. ఎలా ఉంది చూడండి ఒకసారి. అమ్మంతో ఒకసారి చూపించు. సో నేను ఈయన వేసేసి మనం ట్రై చేస్తున్నాం అనమాట. ఇట్లా అయిన తర్వాత మనం దాంట్లోకి టమాటో వేసేసాను. టమాటో వేసుకుని లెమన్ వేసి పిండేసి కొంచెం పసుపు వేసుకొని మనం శనగిత్తనాలు లేవు కాబట్టి నేను కొత్తగా ఈ ఫ్రైడ్ శనగిత్తనాలు అనేది వేస్తున్నాను. శేంగా చూద్దాం, బాగానే ఉంటాయి. ఏ వేసినా కూడా అన్నీ తినేదే కదా, ట్రై చేస్తాం. ఏదైనా కానీ తినాల్సిందే. ఓకే, ఏంద్రా బాబు వీడు ఇట్లా వంట చేస్తున్నాడు, ఏంటంటే వేస్తున్నాడు అని. అసలు ఏంటివి వేయలేదు దాంట్లోకి. జస్ట్ పచ్చిమిర్చి, లెమన్, ఇది ఆనియన్స్ ఫస్ట్ వేయించుకుంటున్నాను అంతే. కానీ ఇంకా తర్వాత అందరూ ఒక శేంగాని ఒక సపరేట్గా వేయించుకొని దానిలంతా ఇచ్చేసి పొట్టు నుంచి తీసేసి వేసుకుంటారు. కాబట్టి మన దగ్గర ఏదో మిగిలినవి ఉన్నాయి, అది తిని కొంచెం అట్లే పెట్టాను కాబట్టి దాన్ని వేసుకుని మనము చేస్తున్నాను. అది ఎంత ఒక కొత్త ప్రయోగాలు, అదంతా సీక్రెట్. ఓకేనా, ఏం చేస్తాను అనమాట. నైట్ కూడా ఏం తినలేదు. 2 days నుంచి ఒక మాదిరి ఉంటే నేను అందుకనే నైట్ కూడా తినలేదు. దానికనే కొంచెం పెరుగు తెచ్చుకున్నాను. ఇది ఒక లెమన్ రైస్ చేసుకొని ఈరోజు కానిచ్చేస్తే ఆఫ్టర్నూన్ కావాల్సిందంటే ఏదైనా కర్రీ తెచ్చుకొని బయట తిందాం అనుకుంటాను. బయట ఫుడ్ తినద్దని ఇప్పుడు దాన్ని కర్రీ తెచ్చుకుంటాను కదా అంటే ఇదంతే. ఇంకా ఏం చేయలేమంటే బయట కర్రీ అంటే ఏదో చికెన్లు మటన్లు కాదు, ఏదో పప్పు ఏదైనా తెచ్చుకొని తింటాం అంతే. రైస్ ఆల్మోస్ట్ మేము చేసుకున్నాం కాబట్టి. పాపం మన హనుమంతు బట్టలు ఉతకల్లా, ఆయన కూడా పాపం కెమెరా పట్టుకోని ఉన్నాడు. మనకి అన్న నేను బట్టలు ఉతుకుతాను అన్నా కూడా ఫస్ట్ కెమెరా పట్టుకోరా, మళ్ళీ కాల్సిందంటే ఉతుకదు, ఫస్ట్ నానబెట్టును బట్టలు అన్నాను. పాపం నా మాట కాదనుకోండా పట్టుకోవాలని అన్నాడు. ఆల్మోస్ట్ మేము 3rd floorలో ఉన్నాము. 3rd floorలో అయితే మాకు ఇల్లు దొరికిందన్నమాట. ఇది బెంగళూరులో బ్యాచిలర్కి అయితే చాలా కాస్ట్ ఉంటుంది రెంట్. మన ఇద్దరికైతే తెలిసిన కాబట్టి మనకి కొంచెం తక్కువ రేటుగా ఇచ్చినాను అనమాట ఈ ఇల్లు మనకి. నేను మా హనుమంతు అనే ఫ్రెండ్ ఉన్నాము, ఇద్దరు కలిసి ఉంటాము ఇంట్లో. బయట అయితే యాక్చువల్గా ఇలా ఉంటుంది. సో ఇది మొత్తానికైతే వ్యూ మాత్రం ఇలా ఉంటుంది, చాలా బాగానే ఉంటుంది. మొత్తం ఏరియా వచ్చి చంద్ర అనమాట. చంద్రలో ఉంటాం మేము. మన కెమెరా పట్టుకొని హనుమంతు ఇతనే. సో ఇది మా బాత్రూమ్ చిన్నగా ఉంటుంది. సో వంట ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, తిందాం. చాలా ఆకలి అవుతుంది అనమాట మనకి. ఓకే,
మొత్తానికైతే మనకి మన ఫుడ్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది లెమన్ గుజ్జు అనమాట. మరి ఇది ఒక రైస్ వేసేసాము. హనుమంత్ అంతా ప్రిపేర్ చేస్తున్నారు కూర్చొని తినడానికి. ఇంకా ఫుడ్ అయితే లాగిచ్చేద్దాం. టేస్ట్ ఎలా ఉండబోతుందో నాకు కూడా తెలియదు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఓకేనా? హనుమంతు కూర్చోండి. ఇంకా ఫుడ్ ఎలా ఉందనేది నువ్వే చెప్పాలా. తిన్నాక చెప్పు, పర్లేదు. తిన్నాక మళ్ళా కలిసిందంటే మనము చూద్దాం. సో రైస్ పెట్టుకో. లేదు కలిపేదేమో అట్లే పెట్టుకొని మళ్ళీ కలుపుకొని తిందాం, పర్లేదు, ఏం కాదు. ఫస్ట్ గుడ్ చేసుకుంటావా, రైస్ వేసుకుంటావా? రైస్ వేసుకో, పర్లేదు. చూడండి, ఎప్పుడైనా కానీ మనము బయట వర్క్ చేసేదానికి ఎక్కడైనా వేరే స్టేట్కి పోయినా కూడా, వేరే కంట్రీకి పోయినా కూడా మనకి కొంచెము వంట అనేది రావాలండి. ఎందుకంటే అలా ఎలాంటి అన్ని సిచ్యువేషన్లోనూ మనం బయట తెచ్చుకొని తినడానికి వీలు కాదు కదా. బయట ఫుడ్ కూడా అంతగా బాగుండదు అనమాట. మనము తృప్తిగా తినాలి అనుకున్నా కూడా సో ఇంట్లో చేసుకొని తినే ఫుడ్డే సో బెస్ట్ ఫుడ్ అనుకుంటాను. సో ఇది రైస్ అండి. ఓకే, సైడ్. ఓకే, ఒకటైతే మిస్టేక్ చేశాను. ఆల్మోస్ట్గా లెమన్ రైస్ అంతా రెడీ చేసినాను. ఆ లాస్ట్ టైంలో ఉప్పు వేసేది మాత్రం మర్చిపోయినానండి. ఇది ఒక్కటే కొంచెం మిస్టేక్ అయింది. సో అలా మళ్ళీ లాస్ట్లో కొంచెం వేసాను నేను అనమాట. టేస్ట్ చూస్తే తెలుస్తుంది మనకి ఎలా ఉందో ఎలా లేదో అనేసి. చూద్దాం. కొంచెం సాల్ట్ తక్కువే ఉంది. సాల్ట్ అయితే వేసుకుందాం. కొంచెం సాల్ట్ తీసుకురా. ఆల్మోస్ట్గా బాగానే ఉంది, బాగానే చేశాను. దీని మీద కొంచెమే అక్కడ వేసేసి నైస్. ఉప్పు తప్పితే మిగతావన్నీ ఎక్సలెంట్, క్లారిటీగా మంచిగా ఉందండి. నేను దీనికి ఏమి వేయకపోయినా కూడా ఇంత బాగుంది అంటే, సో అన్నీ వేసిందంటే ఇంకెంత టేస్ట్గా వస్తుంది అనేది నాకు అర్థమవుతుంది. హనుమంతు ఎలా ఉంది? ఏదో తేడాగా ఉందేంటి? లెమన్ రైస్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇంకొద్దిగా స్పైసీగా ఉంటే ఇంకా చాలా బాగుండని నేను అనుకుంటున్నాను. నేను ఆల్మోస్ట్ నీకు చెప్పిన మిర్చి కొంచెం ఎక్కువ వేస్తానంటే నువ్వు వద్దన్నావు. స్పైసీగా అయితే చాలా బాగుంది. హోటల్లో తిందామని ఇంత అద్భుతంగా ఉంటుండదు నాకు తెలియదు. అయితే రూమ్లో చేసుకొని తినడం చాలా బెస్ట్ ఆప్షన్. స్పైసీగా ఉండింటే ఇంకా చాలా బాగుండేది. మై బ్రదర్, మై యూట్యూబర్, మై షేర్, మై హార్ట్ బ్రదర్ చాలా అద్భుతంగా లేడీస్ చేస్తారని ఒక ఉదాహరణ, కానీ జెంట్స్ మగవాళ్ళు కూడా బాగా చేస్తారనేది ఒక చాలా బాగుంది. లెమన్ రైస్ అనేది చాలా అద్భుతంగా బాగుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసుకోండి. బయట ఫుడ్ తినకన్నా ఈ గ్యాస్ట్రిక్ అది ఇది అనుకున్నా ఇంట్లో చేసుకొని బాగా తినడం ఇది నాకు ఒక బెస్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఓకే, ఇంకా నెక్స్ట్ మళ్ళా వీడియోలో కలుద్దాం. ఇంకా మంచి బ్లాగ్తో మళ్ళీ నెక్స్ట్ మీ ముందుకు వస్తాను. సో దీనిలో నాది ఏమైనా తప్పులు మాట్లాడింటే, సో వీడియో చేసేటప్పుడు ఏదైనా తొందరపాటు అయిందంటే క్షమించండి. సో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వాచ్ చేయండి, వీడియో మొత్తం చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? ఓకే, టేక్ కేర్, బాయ్.